ఓం శ్రీమాత్రే నమః. ఇవాల్టి వీడియోలో మనం వారాహి నవరాత్రి ధర్మ సందేహాల గురించి చూడబోతున్నాము. వారాహి నవరాత్రులు ఇంట్లో జరుపుకోవచ్చునా? అలాగే 9 రోజులు ఏ శ్లోకం చెప్పాలి? రాత్రి సమయంలో పూజ చేయాలా? మహిళలు ఋతు సమయంలో పూజ చేయవచ్చునా? వ్రత సమయంలో మాంసాహారం తినడం నిషిద్ధమా? ఇంకా ఇలాంటి ఎన్నో సందేహాల గురించి ఈ వీడియోలో చూడబోతున్నాము. ముందుగా వారాహి నవరాత్రులు ఇంట్లో జరుపుకోవచ్చునా అంటే ఇంట్లో కూడా నవరాత్రులు జరుపుకోవచ్చును. స్వచ్ఛమైన స్థలంలో వారాహి అమ్మవారి చిత్రపటం లేదా విగ్రహాన్ని పెట్టి పూజించాలి. దినచర్యకు తగిన విధంగా పుష్పాలు, నైవేద్యాలు, దీపారాధన తప్పకుండా చేయాలి. ఇక వారాహి అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి? అమ్మవారిని రాత్రిపూట మాత్రమే పూజ చేయాలా? వారాహి అమ్మవారు రాత్రి పూజకు అనుకూలంగా ఉన్న దేవత. రాత్రి 8:30 నుండి 12 గంటల మధ్య వరకు పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వారాహి అమ్మవారి పటం లేదా విగ్రహం ఇంట్లో పూజించవచ్చునా? వారాహి అమ్మవారి విగ్రహం లేదా పటం ఇంట్లో, కార్యాలయంలో, ఫ్యాక్టరీలలో, దుకాణంలో లేదా పూజ గదిలో ఉంచి పూజించవచ్చును. మహిళలు వారాహి పూజ చేయవచ్చునా? ఒకవేళ పూజ మధ్యలో ఋతు సమయం వస్తే ఏం చేయాలి? మహిళలు కూడా శుభ్రతతో నియమపూర్వకంగా పూజ చేయవచ్చును. ఋతుకాలంలో పూజకు విరామం ఇవ్వడం ఉత్తమం. నవరాత్రుల 9 రోజులకు ప్రత్యేకంగా ఏ దేవత శ్లోకాలు పఠించాలి, ఏ రూపాలతో పూజించాలి? ప్రతిరోజు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం లేదా సహస్రనామాలను తప్పకుండా పఠించాలి. ఇది కుదరకపోతే కనీసం ఈ మంత్రాన్నైనా పఠించాలి. అదేమిటంటే ఓం ఐం హ్రీం శ్రీం గ్లౌం వారాహి నమః. ఇక వారాహి నవరాత్రులలో మాంసాహారం చేయవచ్చునా? శుద్ధ సాత్వికమైన విధానంలో నైవేద్యం ఇవ్వడం చాలా ఉత్తమం. కాబట్టి మాంసాహారం చేయకపోవడమే మంచిది. నవరాత్రుల ముగింపు రోజున ఏం చేయాలి అంటే చివరి రోజైన 9వ రోజున విశేష నైవేద్యాలతో అమ్మవారికి పూజ చేసి హారతి ఇవ్వాలి. అమ్మవారి చేత అనుగ్రహంగా కుంకుమ తీసుకొని కుటుంబ సభ్యులకు ప్రసాదంగా ఇవ్వాలి. నైవేద్యం అన్నది మన శక్తి కొలది అమ్మవారికి సమర్పించవచ్చును. ఆ తల్లికి పానకాన్ని నివేదించినా సరే చాలా సంతోషంగా మన ధర్మబద్ధమైన కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తారు ఆ అమ్మవారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆ అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలని ప్రార్థిస్తూ ఓం శ్రీమాత్రే నమః.